మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేలుడు ఉధృతి ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో పూర్తిగా ఈ బరువైన నట్లు ఇవి చూసారు కదా, ఈ బోల్ట్స్ ఇటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ పేలుడు ఉధృతి అంటే వీటి మీద ఒక్కసారిగా ఆ బ్యాగ్ పడేసేసరికి అది ఒకసారిగా పేలిపోవడం జరిగింది. పేలుడు ఉధృతికి ఇవన్నీ కూడా చిందరవందరగా పడిపోయాయి. అంటే మొత్తం ఇదంతా కాలిపోయిన పరిస్థితి. ఇంకో పక్క ఇక్కడ సాల్ట్ బ్యాగ్స్ మనం చూసుకోవచ్చు. సాల్ట్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఈ ఫైర్ అయిన వెంటనే కూడా ఇవన్నీ కాలిపోయిన పరిస్థితి. ఇక్కడ మనం ఈ విజువల్స్లో గమనిస్తే కనుక తీవ్రత ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి. అయితే సాధారణంగా మందుగుండి సామాగ్రి అంటే దీపావళి సమయంలోనే ఇలాంటి వాటిని ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నార్మల్ డేస్లో అలాంటి వస్తువులు ఏవి కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగవు అని అనుకునే నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తానికైతే ప్రమాదానికి కారణం మాత్రం కేవలం మందుగుండి సామాగ్రి అని తెలియకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెబుతున్నారు. ఒక్కసారిగా ఆ బ్యాగ్ ఫోర్స్గా ఈ నట్ల మీద, ఈ బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాగ్స్ మీద పడేసరికి ఆ ఉధృతికే ఈ ప్రమాదం జరిగింది. దాంతో చుట్టుపక్కల ఉన్న ఈ వస్తువులన్నీ కూడా చింద్రవందరగా పడిపోయి దానివల్లే మరింత గాయం కూడా అయింది. ఎందుకంటే అది పడంగానే అందులో ఉన్న ఆ బ్యాగ్లన్నీ కూడా కాలిపోయి అందులో ఉన్న బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్స్గా వచ్చి తగలడం వల్ల కూడా మరింత గాయాలైనట్లుగా కూడా ఇక్కడ వారు చెబుతున్నారు. కాకినాడ 1 టౌన్ లిమిట్స్ లో ఇవాళ పొద్దున్న జై బాలాజీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పరిధిలో ఒక లారీ నుంచి స్టాక్ అన్లోడ్ చేస్తుంటే ఒక బ్యాగ్ ఎక్స్ప్లోడ్ అవడం జరిగింది. అది ఎక్స్ప్లోడ్ అయిన బ్యాగ్లో ఏముంది అనేది ఇప్పటిదాకా వెరిఫై చేసి సిమిలర్ బ్యాగ్ ఇంకొకటి ఉంటే ఓపెన్ చేసి తీయటం జరిగింది. దానిలో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉల్లిపాయ బాంబులు అంటారు, అట్లాంటివి ఒక అల్యూమినియం పేపర్లో చుట్టి ఉన్నాయి, చిన్న చిన్న రౌండ్లు. అవి ఫోర్స్గా పొద్దున్న దింపడం వల్ల ఒకటి తీసి కింద పడేశారు వాళ్ళు, నార్మల్ లగేజ్ అనుకొని. అది పడేయటం వల్ల ఎక్స్ప్లోడ్ అయింది. అట్లాంటివి ఇంకా 2-3 బాక్సులు ఉన్నాయి. అవన్నీ సేఫ్గా ఇప్పుడు సీల్ చేసి సీజ్ చేస్తున్నాం. ఫర్దర్గా వీటన్నిటికీ లైసెన్స్ ఉందా లేదా, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా అనేవన్నీ ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎవరి కోసం అయితే వచ్చిందో ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాం. నా పేరు రెడ్డి చిన్న అండి. మేము జేబీటీ బాలాజీ ట్రాన్స్పోర్ట్లో చేస్తామండి. ఇవాళ ఉదయం 8 గంటలకు వచ్చామండి. 8 గంటలకు వచ్చి సరుకు దించుతుండగా సాల్తీ మాజత్ అయ్యప్ప రాజులు అని చెప్పి ఒక సాల్తీ దించి పక్కన పెట్టామండి. అది పెట్టేసిన తర్వాత ఇలాగ వెనక సైడ్ తిరిగి అందరం పని చేసుకుంటున్నామండి. చేసుకున్న తర్వాత అది తప్పని పేలిపోయిందండి. అంతే పేలిపోయిన తర్వాత ఒక 5గురికి గాయాలు జరిగిందండి. జరిగిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. 8 గంటలకు మేము వచ్చామండి. ఒక పావు గంటలో జరిగింది, 8:28 ఆ టైంలో జరిగిందండి. ముగ్గురికి బాగా గాయాలు తగిలాయండి. ఉన్న వాళ్ళకి పర్వాలేదు, చిన్న చిన్న గాయాలు తగిలాయి. మేమందరం అక్కడే ఉన్నామండి. మేమందరం వెనకెట్టి ఉన్నామండి, సైడ్కి ఉన్నాము. లారీ మీద ఉన్నాము, వీళ్ళు కింద ఉన్నారు. అందువల్ల అది పెట్టి డబ్బు పేలిపోయిన తర్వాత ఇలా ముగ్గురికే ఎక్కువ గాయం కలిగిందండి. జేబీటీ అండి, జై బాలాజీ ట్రాన్స్పోర్ట్.